ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ కూడా మన ఇండియన్ ఫ్యాన్స్ కోసం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని సోషల్ మీడియాలో చెప్పడం అయితే జరిగింది. చెల్సీ గ్రీన్ కావచ్చు, డ్రూ మ్యాకింటైర్ కావచ్చు, ఆల్బా ఫైరన్, ఐలా డాన్, సో చాలామంది సూపర్ స్టార్స్ మన ఇండియన్ ఫ్యాన్స్ కోసం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పినారు. సో మీరు ఒకసారి చెక్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్గా మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసినప్పుడు ఒక న్యూ థీమ్ సాంగ్ అంటే ఆల్రెడీ ఉంది. సో ఆ థీమ్ సాంగ్ని కొంచెం చేంజ్ చేసినారు. సో మనకి WrestleMania 40 ఎంట్రీలో వచ్చింది కదా రోమన్ రైన్స్కి థీమ్ సాంగ్. సో ఆ థీమ్ సాంగ్తో ఇప్పుడు రోమన్ రైన్స్ అయితే వచ్చినారు. సో దీన్ని అఫీషియల్గా ఐ యామ్ గ్రేట్నెస్ అనే పేరుతో మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్గా రిలీజ్ అయితే చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ మ్యూజిక్ అని కొడితే మీకు ఆల్రెడీ వస్తుంది. సో యూట్యూబ్లో కొట్టండి, ఆల్రెడీ యూట్యూబ్ అయితే ఉంది మన డబ్ల్యూడబ్ల్యూఈ మ్యూజిక్ది. సో ఆ ఛానల్లో మనకి రోమన్ రైన్స్ థీమ్ సాంగ్ ఫుల్ అయితే ఉంది. సో ఫుల్గా ఉంది. సో దీని నేమ్ వచ్చేసి ఐ యామ్ గ్రేట్నెస్. సో మరి మీకు ఐ యామ్ గ్రేట్నెస్ సాంగ్ నచ్చిందా, లేదంటే ఓల్డ్ హెడ్ ఆఫ్ ద టేబుల్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ నచ్చిందా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ రోమన్ రైన్స్ ఈ వారం స్మాక్ డౌన్లో వస్తున్నారు కదా. సో ఈ స్మాక్ డౌన్లో మేబీ రోమన్ రైన్స్ మాట్లాడతారని చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మనకు కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి, మేబీ రోమన్ రైన్స్ ఈ వారం స్మాక్ డౌన్లో ప్రోమో కట్ చేయొచ్చని. సో మనకి రోమన్ రైన్స్ వచ్చినప్పటి నుండి అంటే సమ్మర్ స్లామ్లో వచ్చినప్పటి నుండి ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు మైక్లో. సో దానికి రీజన్ వచ్చేసి సో రోమన్ రైన్స్ మాట్లాడడానికి చాలామంది ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో దాన్ని ఇంకా పెంచడానికి, సో ఇంట్రెస్ట్ పెంచడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా చేసింది. సో మేబీ ఈ వారం స్మాక్ డౌన్లో మేబీ రోమన్ రైన్స్ మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం మరి రోమన్ రైన్స్ మాట్లాడతారా, లేదంటే లాస్ట్ వీక్ లాగానే ఈ వారం స్మాక్ డౌన్లో కూడా బ్రాల్ ఏమైనా జరుగుతుందా? సో మేబీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది మాట్లాడతారని, రోమన్ రైన్స్ మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది జరుగుతూనే బాగుంటుంది. ఆల్రెడీ బ్రాల్ జరిగింది, సో మళ్ళీ జరిగితే బాగుండదు. సో మళ్ళీ రోమన్ రైన్స్ అప్పర్ హ్యాండ్ ఉంటే సో మళ్ళీ బోర్ ఫీల్ అవుతాం. సో అక్కడ న్యూ బ్లడ్ లైన్ కూడా చెప్పుకోవడానికి ఏముండదు. సో మేబీ ఇప్పుడు బ్రాల్ జరగకుండా మేబీ రోమన్ రైన్స్ ఏదైనా మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డీమన్ ఫిన్ బ్యాలర్ గురించి. సో మన డీమన్ ఫిన్ బ్యాలర్ తొందరలోనే వస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఫిన్ బ్యాలర్ లుక్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. సో చాలా డెవిల్ టైప్లో చూపిస్తుంది మన ఫిన్ బ్యాలర్ని. సో ఇప్పుడు డీమన్ ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్ అనేది రావాలి. ఎందుకంటే ఇప్పుడు మాటికి ఫిన్ బ్యాలర్ పారిపోతున్నారు. సో ఇప్పుడు రియా రిప్లీ అండ్ మన డీమన్ ప్రీస్ట్ వచ్చినప్పుడు పారిపోతున్నారు ఫిన్ బ్యాలర్. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే మేబీ డీమన్ ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్ వస్తే బాగుంటుంది. సో ఆ క్యారెక్టర్లో వస్తే చాలా పవర్ఫుల్గా కనిపిస్తారు మన ఫిన్ బ్యాలర్. సో అందుకనే ఆ క్యారెక్టర్లో వస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం, మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకి ఇంకా కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి. సో ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఎవరి మధ్య అంటే డ్రూ మ్యాకింటైర్ అండ్ గుంతర్ వర్సెస్ CM పంక్ అండ్ రేండీ ఆర్టన్ మధ్య. సో వీళ్ళ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో రూమర్ మాత్రమే వస్తుంది, క్లియర్ కట్ అప్డేట్ అయితే ఏమీ లేదు. సో మనకి మొన్న రాలో మన రేండీ ఆర్టన్ అండ్ గుంతర్ మాట్లాడుకున్నప్పుడు డ్రూ మ్యాకింటైర్ వచ్చినారు. అండ్ దాని తర్వాత CM పంక్ వచ్చి డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసినారు. సో వీళ్ళు నలుగురు ఒక్క ప్లేస్లో ఉన్నట్టుగా కనిపించింది. సో అందుకని మేబీ ఈ మ్యాచ్ జరగచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం, అంటే రూమర్స్ మాత్రమే ఉన్నాయి. సో దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడడం జే ఉసో గురించి. సో మనకి రీసెంట్గా రాలో జే ఉసో హెయిర్కి ఒక రెడ్ కలర్ అయితే ఉంది. సో దీని అర్థం ఏంది ఇప్పుడు? సో చాలామంది అడుగుతున్నారు. సో జే ఉసో హెయిర్ రెడ్గా ఉందంటే సో ఒక టైప్లో టీజ్ అయితే చేస్తున్నారు, ఓల్డ్ బ్లడ్ లైన్ తొందరలోనే కలుస్తుందని. సో మనకి ఓల్డ్ బ్లడ్ లైన్ కలిసే ఛాన్స్ ఉందన్నట్టుగా రూమర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి కదా. సో దానికి ఒక టీజ్ అని చెప్పొచ్చు. సో రీసెంట్గా జరిగిన రాలో మన జే ఉసో హెయిర్కి రెడ్ కలర్ ఉండడం. అండ్ నెక్స్ట్ మాట్లాడడం రియా రిప్లీ గురించి. సో రియా రిప్లీ, డామినిక్ మిస్టిరో వీళ్ళందరూ అయితే విడిపోయినారు. సో రియా రిప్లీ అండ్ మన డేమన్ ప్రీస్ట్ ఇద్దరు కలుస్తున్నారు. సో ఇప్పుడు డామినిక్ మిస్టిరో రియా రిప్లీకి చీట్ చేసి లివ్ మోర్గన్ వైపు వెళ్ళినారు. సో ఇప్పుడు రియా రిప్లీ ఏమంటుందంటే సో ఇప్పుడు డామినిక్ మిస్టిరోని హేట్ చేయడం అంటే అసహించుకోవడం సో తన వల్ల అవ్వట్లేదంటాం. సో వాళ్ళు చాలా రోజుల నుండి కలుస్తున్నారు. సో చాలా క్లోజ్ ఉన్నారు. సో అలాంటిది ఇప్పుడు ఒకేసారిగా డామినిక్ మిస్టిరోని హేట్ చేయాలంటే సో మన రియా రిప్లీ వల్ల అవుతలేదని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. సో దీనిపైన మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం బాబీ లాష్లీ గురించి. సో బాబీ లాష్లీ గురించి అప్డేట్ చెప్పమంటున్నారు. సో బాబీ లాష్లీ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో రీసెంట్గా మన డబ్ల్యూడబ్ల్యూఈ బాబీ లాష్లీ పేరును అండ్ ఫోటోని అయితే మెన్షన్ చేసింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మేబీ బాబీ లాష్లీ డబ్ల్యూడబ్ల్యూలోనే ఉన్నారని. సో మనకి ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే నేను వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన విన్స్ మెక్మెహాన్ గురించి. సో మన విన్స్ మెక్మెహాన్ హెల్త్ అసలు ఏం బాగలేదంట. సో డైలీ అంటే చాలా వీక్ అయిపోతున్నారు అన్నట్టుగా ఒక అప్డేట్ అయితే వచ్చింది.
అండ్ మన విన్స్ మెక్‌మ్యాన్ పైన ఉన్న కేసు కూడా ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. సో దానివల్లనే మన బ్రాక్ లెస్నర్ కూడా ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెట్టలేదు. సో మరి విన్స్ మెక్‌మ్యాన్ హెల్త్ ఏం బాలేదు అండ్ ఆ కేసు కూడా కంప్లీట్ అవ్వలేదు. సో నిజంగా ఇది చాలా సాడ్ న్యూస్ అని చెప్పాలి మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం. సో ఇప్పుడు విన్స్ మెక్‌మ్యాన్ కేసు సాల్వ్ అవుతేనే మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెట్టే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఎందుకంటే లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తే. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ రిటర్న్ మన విన్స్ మెక్‌మ్యాన్ కేసు పైన ఆధారపడిందని చెప్పాలి ఒక టైప్లో. సో బ్రాక్ లెస్నర్ పేరు వినిపిస్తుంది, సోషల్ మీడియాలో ఫొటోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో మేబీ పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు విన్స్ మెక్‌మ్యాన్ కేసు కూడా. సో చూద్దాం మరి మనకి ఇప్పుడు అంటే సమ్మర్సలంలో వస్తారని రూమర్స్ ఉండే. సో దానికి ట్రిపుల్ హెచ్ ఏం ఆన్సర్ ఇచ్చినారు, సో లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదని బ్రాక్ లెస్నర్ రాలేదని మనకు అప్డేట్ వచ్చింది కదా. సో ఇప్పుడు లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే సో ఆ కేసు కంప్లీట్గా సాల్వ్ అవ్వాలి. సో ఆ కేసు గురించి ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదు. సో చూద్దాం, మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఆ కేసు కంప్లీట్ అవ్వాలంటే. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.